అతి త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. ఇందుకు ఈ వారంలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే 2 రోజుల్లో గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. దాంతో అవి పెండింగ్ లో పడిపోతాయని లోకల్ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. మొత్తంగా కూడా ఎట్టకేలకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనబడతా ఉంది. సో ఇది 2-3 రోజుల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ 2 రోజుల తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ జారీ అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే ఈ రకంగా పార్టీ పరంగా అధికార పార్టీగా ఉన్నట్టు కాంగ్రెస్ తన ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించి కొంత నేతలకు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. సో ఇప్పటికే ప్రత్యేక పాలన అధికారుల మధ్య ఈ గ్రామ పంచాయతీలు మగ్గుతున్నాయి. దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోవడం ఒక అంశం అయితే, అభివృద్ధి పూర్తి స్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. దీంతో ఇప్పటికే మొన్నటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఒకవైపు బీసీ 42% రిజర్వేషన్ల కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ, ఒకవైపు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించిన కేంద్రం నుంచి ఇప్పటి వరకు సానుకూలంగా స్పందన రాలేదు. అదే సందర్భంలో కేబినెట్ లో కూడా అమెండ్మెంట్ చేసి కూడా కేబినెట్ చేసి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ దగ్గర పంపారు. గవర్నర్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రిప్లై రాలేదు. దీంతో ఇంకా చూస్తూ పోతుంటే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది. దీంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. అన్నిటికీ మించి ఇప్పటికే హైకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకూడదు, ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలకు సంబంధించి పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా చట్టంగానే ఏది నోటిఫికేషన్ లో జారీ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని భావించినప్పటికీ అది ఇప్పట్లో న్యాయపరంగా అది నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కేంద్రం నుంచి బిల్లు పెండింగ్ లో ఉంది, ఆమోదించలేదు. ఇంకా రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ నుంచి కూడా అనుమతి రాలేదు. దీంతో ఇక పార్టీ పరంగానే 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం ఇక పార్టీ పరంగా ఒకవైపు పిసిసి తరఫున 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించాక ఏ క్షణంలోనైనా ఈ యొక్క నోటిఫికేషన్ శనివారం నుంచి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని పల్లెల్లో మరొకసారి ఎన్నికల కోలాహలం, ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా పెండింగ్ ఉంటే ఈ 2 రోజుల్లో ఈ రోజు రేపట్లోగా అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాలి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల్లోనే పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ తర్వాత కనుక ఏది చేసినా, ఎందుకంటే ఎన్నికల కోడ్ వన్స్ నోటిఫికేషన్ జారీ అయితే ఎన్నికల నోటిఫికేషన్ జారిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే మిగతా కార్యక్రమాలు ఏవైనా పెండింగ్ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాటిని పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలకు కావచ్చు, ముఖ్య నాయకులకు సమాచారం అనేది. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో మొత్తంగా పల్లెల్లో మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈసారి స్థానిక సంస్థ ఎన్నికలను అన్ని పార్టీలు, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కానీ ఈసారి గతంలో ఎప్పుడు జరిగినట్టుగా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఈ ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యతంగా సంతరించుకోబోతున్నాయి. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్లస్ పాయింట్ అవుతాయి, మేము రుణమాఫీ చేశాము, చాలా సన్నబియ్యం ఇస్తున్నాము అని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాము, ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల ఆధారంగా చేయాల్సిన అన్ని చేస్తూ ఉన్నాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. సో
సో ఈ రోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కూడా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ హామీ కూడా పూర్తి చేయలేకపోతోంది. ఒకవైపు రైతులను ఇబ్బంది పెడుతూ రైతులకు నష్టం కలిగించే చర్యలు తీసుకుంటుంది. అనేకమైనటువంటి సూపర్ 6 తో అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా 6 గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు వాదిస్తా ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు ఈ ఎన్నికలు మాత్రం అన్ని పార్టీలకు ఒక పరీక్షలాగా భావిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లో అసలు ఏ పార్టీకి ఆదరణ ఉంది, ఎవరి వైపు నిలబడుతున్నారు అనే దానికి ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలను గీడ్రాయిగా మారే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ సంబంధించి చాలా రోజుల తర్వాత సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే బీసీల 42% రిజర్వేషన్ల అంశాలను తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావించినా అది ఇప్పట్లో సాధ్యం కావడం లేదు. దానికి సంబంధించి కేంద్రంపై పొత్తి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంకు సంబంధించి అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలకమైన మంత్రులు ఇతరులు అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూలంగా ఎలాంటి స్పందన రాలేదు. సో దీంతో ఇప్పుడు ఈ బీసీల 42% రిజర్వేషన్ అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. కాబట్టి పార్టీ పరంగా మేము ఏదైతే మాట ఇచ్చామో పార్టీ పరంగా మాత్రం మేము మా పరంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 42% రిజర్వేషన్ అమలు కోసం చేయాల్సిందంతా చేశాము. ఇప్పుడు అంతా కూడా కేంద్రం చేతిలో ఉంది, బీజేపీ అడ్డుపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాదన. అదే సందర్భంలో మేము ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా అయితే 40% రిజర్వేషన్ అమలు చేస్తాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తోంది. సో మొత్తంగా పొలిటికల్ గా ఇప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగబోతా ఉన్నాయి. సో మొత్తంగా కూడా వన్స్ శనివారం కనుక నోటిఫికేషన్ జారితే ఆ శనివారం నుంచే మొత్తం పల్లెల్లో ఒకసారి సందడి వాతావరణం, ఎన్నికల వాతావరణం నెలకొంటుంది. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టర్మ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ప్రత్యేక అధికార పాలన నడుస్తోంది. ఒక్కసారిగా గ్రామాల్లో మళ్ళొకసారి ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతా ఉంది. మిగతా రెగ్యులర్ ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రయారిటీ. ప్రతి ఊరు నుంచి కూడా ఆయా అభివృద్ధి పనులు కావచ్చు, కొన్ని ఏకగ్రీవాలు కావచ్చు, ఇతరత్ర రిజర్వేషన్ అంశం అన్ని కూడా ఈసారి ప్రభావితం చూపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ సత్తా చాటాలి. ఇప్పుడు చాడితేనే తమ ప్రజల్లో ఆదరణ ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఈ ఎన్నికల్లో కొంత తెలిసే అవకాశం ఉంది కనబడుతోంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.